Hello friends, in this lecture we will learn how to generate a right linear grammar for the given language. Okay, so for example, if you have a language L is equal to any strings that contains 3 consecutive zeros. So మీకు ఇలా ఒక ప్రాబ్లం ఇచ్చారు. You have to generate a grammar for this language. Okay, so for this you need to design NFA or DFA, whatever it may be. Okay, so I am comfort with designing NFA. Okay, so first I am designing NFA. Okay, so what I have to design, 3 consecutive zeros must be there. Q0 upon 0, Q1 upon 0, Q2 upon 0 and Q4. Okay, so 3 consecutive zeros వచ్చిన తర్వాత before that many number of zeros and ones, after that many number of zeros and ones. Okay, ఇలా డిజైన్ చేసేసుకున్న తర్వాత ఓకే 3 కాన్సిక్యూటివ్ జీరోస్ ఉండాలి. సో ముందు ఎనీ నెంబర్ ఆఫ్ వన్స్ ఏవైనా రానివ్వండి, ఈ 3 జీరోస్ వచ్చిన తర్వాత మళ్ళీ 1 జీరోస్ ఎట్లా అయినా ఉండండి, బట్ మై స్ట్రింగ్ కంటైన్స్ 3 కాన్సిక్యూటివ్ జీరోస్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. ఓకే, సో ఇలా ఎన్ఎఫ్ఏ డిజైన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అంటే స్టార్టింగ్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని ఎస్ అనుకోండి, ఎందుకంటే అవర్ గ్రామర్ కంటైన్స్ VTPS. ఓకే, సో ఈ వేరియబుల్స్ అనేవి ఏమవుతాయి అంటే స్టేట్స్ అవుతాయి. మీరు ఎన్ఎఫ్ఏ డిజైన్ చేసిన తర్వాత మీరు తీసుకున్న వేరియబుల్ స్టేట్స్ అవుతాయి. ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ టెర్మినల్స్ అవుతాయి. ఇప్పుడు మీరు డిజైన్ చేయాల్సింది ఏంటి, ప్రొడక్షన్ సింబల్స్ రాయాలి. ఓకే, సో దీని ఎస్ స్టార్ట్ సింబల్ని ABC. ఓకే, లెట్ ద గ్రామర్ G is equal to VTPS where V is equal to states ఏమేమి వచ్చినాయి, SABC and T is equal to what are the input symbols we have, 0 1. Now you have to write the production symbols. So S tends to 0S or ఇంకో స్టేట్ ఏముంది చూడండి 1S ఆర్ 0 నుంచి Q1 ఏమనుకుంటున్నాం A అంటే దట్ ఈస్ 0A. అర్థమైంది ఎట్లా రాసాము, ఎస్కి ఏమేమి అవుట్వర్డ్ సింబల్స్ ఎస్ నుంచి ఏమేమి అవుట్కి వెళ్తున్నాయో చూడండి, 0S 1S యాజ్ వెల్ యాజ్ 0 విత్ A. ఓకే, నెక్స్ట్ A tends to ఏమేమి ఉన్నాయి, 0B. B tends to B నుంచి ఏమేమి ఉన్నాయి, 0 విత్ C స్టేట్కి వెళ్తున్నారు. నెక్స్ట్ C tends to 0C ఆర్ 1C ఆర్, సో ఇంకా ఫైనల్ స్టేట్ కాబట్టి ఖచ్చితంగా టెర్మినేషన్ కోసం యూ నీడ్ టు యాడ్ ఎప్సిలాన్. మీరు ప్రొడక్షన్ సింబల్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఫైనల్ స్టేట్కి ఎప్సిలాన్ రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ VTPSలో ఎస్, ఇక్కడ స్టార్ట్ సింబల్ ఏంటండి ఎస్. ఓకే, సో కాబట్టి S tends to 0S ఆర్ 1S 0A. A tends to 0B. B నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, 0C. Cకి ఏంటి 0C 1C. అలానే ఫైనల్ స్టేట్కి ఖచ్చితంగా ఏం చేయాలని చెప్పాం, యూ హ్యావ్ టు యాడ్ ఎప్సిలాన్. ఇప్పుడు ఈ గ్రామర్లో స్టార్ట్ సింబల్ ఏంటి, ఎస్. ఓకే, సో నౌ చెక్ వెదర్ ద గ్రామర్ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ ద లాంగ్వేజ్ ఆర్ నాట్. ఓకే, సో ద స్టార్టింగ్ సింబల్ దీన్నే మనం ఏమంటాం అంటేనండి డెరివేషన్ అంటాం. ఓకే, మనకు ఆ స్ట్రింగ్ డెరైవ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన గ్రామర్ ఏంటి,
3 zeros consecutive zeros ఉండాలి ఖచ్చితంగా. బిఫోర్ దట్ మెనీ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్, ఆఫ్టర్ దట్ మెనీ. సో ఈ టైప్ ఆఫ్ స్ట్రింగ్ ఐ హ్యావ్ టేకెన్ దిస్ టైప్ ఆఫ్ స్ట్రింగ్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అవర్ స్ట్రింగ్ కంటైన్స్ 3 consecutive zeros, then it must be accepted by the machine. Check it once. సో స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? S tends to. ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది మనకి? 1. కాబట్టి మన స్ట్రింగ్ ఏంటి ఇక్కడ? 0s 1s 0a. 1తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏం తీసుకుంటాను? 1s. మళ్ళీ సెకండ్ ఏముంది? 1. అంటే అగైన్ దిస్ s విల్ బి రీప్లేస్డ్ విత్ 1s. నెక్స్ట్ ఏం కావాలి మనకి? 0. సో ఐదర్ 0a తీసుకోవచ్చు, 0s తీసుకోవచ్చు. సో 0a, సిమిలర్లీ 0s. నెక్స్ట్ a అంటే 0b. b అంటే ఏంటి? 0c. ఒకటే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేస్తున్నానండి. లేదు అంటే యూ కెన్ చెక్ ఇట్ ఫర్ ఆల్టర్నేటివ్స్, అంటే మన స్ట్రింగ్ని బట్టి. ఇప్పుడు చూడండి 2 1s 3 zeros వచ్చేసినాయి. ఇప్పుడు ఇక్కడ సి అన్నప్పుడు మనకు చాలా ఉన్నాయి. 0c ఉంది, 1c ఉంది, ఎప్సిలాన్ ఉంది. ఏది సబ్స్టిట్యూట్ చేయాలి? మీకు ఇక్కడికి ఏ స్ట్రింగ్ కావాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇట్. సో 0c కదా. నెక్స్ట్ సో 1 1 0 0 0 0. ఈ సి ప్లేస్లో ఇప్పుడు ఏం రాయాలి? 1c. సో 1 1 3 zeros 0 1. ఇక లాస్ట్ టర్మినేషన్ కోసం ఏం చేయాలి? ఎప్సిలాన్. దెన్ వీ హ్యావ్ అవర్ స్ట్రింగ్. ఇలా వస్తే దిస్ ఈజ్ కరెక్ట్ గ్రామర్ ఫర్ యువర్ స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా కాకుండా స్ట్రింగ్ వేరే స్ట్రింగ్ తీసుకున్నాం అనుకుందాం ఫర్ అజంప్షన్. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ ద స్ట్రింగ్ 4 1s ఫర్ అజంప్షన్. సో హియర్ వీ హ్యావ్ నో 3 consecutive zeros కాబట్టి ఇదేమవ్వాలి? నాట్ యాక్సెప్టెన్స్ రావాలి. ఓకే, సో చెక్ ఇట్ వన్స్. సో s tends to 1తో స్టార్ట్ అవుతున్నాం కాబట్టి 1s. మళ్ళీ s ప్లేస్లో 1s, s ప్లేస్లో 1s, s ప్లేస్లో అగైన్ 1s. ఇంకా s ఐట్రేట్ అవుతుంది కానీ ఎక్కడ టర్మినేట్ అవ్వట్లా. టర్మినేట్ అవ్వకుండా హాల్టింగ్లో ఉంటే యువర్ మెషిన్ ఈజ్ ఇన్ నాట్ యాక్సెప్టెన్స్. ఓకే, అర్థమైంది కదా. ఫస్ట్ మీకు ఏ లాంగ్వేజ్ అయితే ఇస్తారో ఆ లాంగ్వేజ్ని బట్టి మీరు ఎన్ఎఫ్ఏ డ్రా చేసుకొని ప్రతి స్టేట్కి ఒక ఇంగ్లీష్ లెటర్ ఆల్ఫాబెట్ రాసుకొని దెన్ గ్రామర్ G ఈజ్ ఈక్వల్ టు ఏవైతే ఆల్ఫాబెట్స్ స్టేట్స్ వచ్చినాయో దోస్ ఆర్ కాల్ ఇట్ యాజ్ వేరియబుల్స్. ఏవైతే ఇన్పుట్ సింబల్స్ ఉన్నాయో దోస్ ఆర్ టెర్మినల్స్. నెక్స్ట్ ప్రొడక్షన్ సింబల్స్ ఎలా రాయాలి? అవుట్వర్డ్ డైరెక్షన్కి ఎక్కడికైతే ఏ స్టేట్కి వెళ్తున్నారో అది గుర్తుపెట్టుకొని రాయాలి. ఓకే, సో మనకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఐ ఎక్స్ప్లైన్డ్ టైప్స్ ఆఫ్ రెగ్యులర్ గ్రామర్స్. వీ హ్యావ్ రైట్ లీనియర్ గ్రామర్ యాజ్ వెల్ యాజ్ లెఫ్ట్ లీనియర్ గ్రామర్. You can't directly design left linear grammar, remember that. So if anyone asks to design left linear grammar, first you have to design right linear grammar, then only by using this right linear grammar diagram you can convert this into left linear. That I will explain in further sessions. Okay, thank you.